ఒక అమ్మాయి ఆటో కోసం అది ఆ అమ్మాయితో నీకేం పని? ఆ అమ్మాయి మీకు తెలుసా? తెలుసా అంటే కొద్దిగా పరిచయం ఉంది. ఎక్కడ ఉంటుందో ప్లీజ్ చెప్పండి అడ్రస్. హలో, తనతో నీకేంటి పని? అంటే నేను అమ్మాయి చాలా క్లోజ్. అబ్బా, తను ఎక్కడుంటుందో కూడా తెలియనంత క్లోజా? అంటే అది చాలా పెద్ద కథ అండి. పర్లేదు చెప్పు, వింటాను. సంవత్సరం క్రింద నేను అమ్మాయి చాలా డీప్గా ప్రేమించుకున్నాం. కానీ వాళ్ళ నాన్న ఉన్నాడు చూసారా, పెద్ద డకోటా అండి. డకోటా నా మీదే తన మనసు విరిచేసి ఎక్కడున్నారో కూడా తెలియకుండా మకం మార్చేశారండి. ప్లీజ్ అండి, రాణి అడ్రస్ ఇవ్వండి. తన పేరు రాణి కాదే, చూసారా పేరు కూడా మార్చేశారండి. వీడు చాలా ముద్దులా ఉన్నాడు. ఇప్పుడు తనని ఏమని పిలుస్తారండి? ఇందు. ఇందు పోనీలేండి, ఈ పేరు కూడా బాగానే ఉంది. దీనికే ఫిక్స్ అయిపోదాం. ఏమండి, ఆ అమ్మాయి అడ్రస్ కొంచెం. నేను అట్టే వెళ్తున్నాను, రా. సూపర్. ఏంటి, ఆటో కూడా పిలవ్వా? ఓ సారీ, ఇప్పుడే తీసుకొస్తా. నాకు చాలామంది లైన్ వేశారు కానీ డ్రెస్కి ఎవరు వేయలేదు. నేనెంత ముద్దునో చూపిస్తా చూడు. ఇందు ఇల్లు ఇదేనా అండి? ఇందు, నీకు చాలా తొందర ఎక్కువే. అంటే ఎగ్జైట్మెంట్లో కంగారు ఆపుకోలేను. ఆటోకి డబ్బులు ఇవ్వు. ఇవ్వండి. అడ్రస్ ఇవ్వకుండా వెళ్ళిపోతారేంటండి? స్ట్రైట్గా వెళ్ళి లెఫ్ట్కి తిరిగితే రైట్ సైడ్ 4 ఇల్లు. ఫుల్ కోటింగా? అంటే కావాలనే రాంగ్ అడ్రస్ ఇచ్చారా? దారుణం అండి. దారుణమా? అయ్యో బాబోయ్, మనిషి అందంగానే ఉన్నారు, బ్రెయిన్ ఏంటి బాబోయ్ ఇంత దారుణంగా ఉంది. అడ్రస్ ఇస్తారా? వాళ్ళ నాన్న పెద్ద డకోటా కదా, నువ్వు వెళ్తే కట్ చేస్తాడు. నేను ఎలాగో మేనేజ్ చేసి రాక్ గార్డెన్ తీసుకొస్తా. నువ్వు ఫుల్ వాలెట్తో వచ్చేసాయి. రియల్లీ సో స్వీట్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. ఎస్, మనిషిని వదిలేసి చుడిదార్ని లవ్ చేస్తావేంట్రా? నిన్ను చాలా స్టడీ చేయాలి. అది సరే, ఎందుకన్నా ముందు లవ్ అఫైర్స్ ఉన్నాయా? అఫైర్స్ అంటే ఆ టైప్ అఫైర్స్ అండి, లవ్ అఫైర్స్ లేవు. ఆ టైప్ అంటే ఆ టైప్ అఫైర్స్ అంటే ఇలా గుచ్చి గుచ్చి అడిగితే కష్టం అండి, కొన్ని అర్థం చేసుకోవాలి. ఓకే, నా మీద మీ అభిప్రాయం ఏంటి? ఇద్దరు ప్రేమికుల్ని కలిపే గొప్ప వ్యక్తి అండి. ఇంకా ఇందు రాలేదేంటండి? ఓ షిట్, తనకి సంజీవయ్య పార్క్ అని చెప్పాను. ఏమి పర్వాలేదులేండి, హాయిగా ఎగ్జామ్ రాసుకొని రండి. ఇందు దొరికిందని చెప్పడానికి వచ్చాను. ఏంటి, ఇందు కనిపించిందా? ఆగు ఆగు, ఇందు దొరకడం ఏంటి? అవునండి, మొత్తానికి కలిసిపోయాం. ఇన్నాళ్ళు మా కోసం కష్టపడినందుకు చాలా థ్యాంక్స్ అండి. మీకు కూడా మంచి బాయ్ ఫ్రెండ్ దొరుకుతాడు. పోనీలే, నా మీద నీ అభిప్రాయం. ఇద్దరు ప్రేమికుల్ని కలిపే